రెండో విషయం గుర్తుపెట్టుకోండి. ద సెకండ్ థింగ్, ఆపరేట్ విత్ ద మైండ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మనసుతో జీవించాలి. దేవుని యొక్క మనసుతో జీవించాలి. చూడండి, యెహోషువ మరి ఒకసారి మొదటి అధ్యాయం 3వ వచనం చదువుదాం. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఒకసారి చూడండి. ఇంగ్లీష్, యా. He says, every place that the sole of your foot will tread upon I have given you, as I said to Moses. ఇక్కడ ఒకసారి గమనించాలని కోరుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఆయన మనసు నువ్వు తెలుసుకోవడానికి నీకు అవకాశం వచ్చిందన్నమాట. ఒక వ్యక్తిని మీరు వింటున్నారనుకోండి, కొంత సమయం తర్వాత వాళ్ళతో మాట్లాడుతుంటే ఏం తెలుస్తుంది? ఆ వ్యక్తి ఎంత మాట్లాడతాడో ఆ వ్యక్తి గురించి అంత తెలుసుకోగలరు. మనము ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు కూడా ఇంటర్వ్యూస్ ఎందుకు పెడతారు? ఉత్తి రెజ్యూమే చూసేసి ఉద్యోగం ఎందుకు ఇచ్చారు? ఎస్పెషల్లీ హై పొజిషన్స్ అనుకోండి, ఇంకా ఎక్కువ ఇంటర్వ్యూస్ పెడతారు, ఇంకా ఎక్కువ రౌండ్స్ పెడతారు. ఎందుకు? అంత మాట్లాడించాలని చూస్తున్నారు వాళ్ళు. మీరు ఎంత మాట్లాడితే మీ గురించి వాళ్ళు అంత తెలుసుకుంటారు. మీ గురించి ఎంత తెలుసుకుంటే అప్పుడు ఆ పొజిషన్ ఇవ్వాలా ఇవ్వద్దో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు అనమాట. అలాగే దేవుని యొక్క స్వరము నువ్వు ఎంత వింటే, దేవుని యొక్క వాక్యము నువ్వు ఎంత చదవగలిగితే దేవుని గురించి నువ్వు అంత తెలుసుకోగలవు. దేవుని యొక్క స్వభావము గురించి, దేవుని యొక్క మనస్సు గురించి నువ్వు అంత తెలుసుకోగలవు. హల్లెలూయా. గమనించండి, దేవుని యొక్క వాక్యంలో ఏమనుంటుంది? ఆయన ఆలోచనలు, ఆయన మార్గములు మనలాంటివి కాదంట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? ఎవ్రీ ప్లేస్ దట్ ద సోల్ ఆఫ్ యువర్ ఫుట్ విల్ ట్రెడ్. అందరూ విల్ ట్రెడ్ అనండి. విల్ ట్రెడ్. నౌ విల్ ట్రెడ్ అంటే అది పాస్ట్ టెన్సా, ప్రెజెంట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా? గతంలో ఉన్న, వర్తమానంలో, భవిష్యత్తులో ఉన్నది. చెప్పండి. భవిష్యత్తు. ద సోల్ విల్ ట్రెడ్. మీరు అడుగు ఎక్కడ వేస్తావో అంటున్నాడు. ఓకే, కానీ దాని తర్వాత చూడండి, వేర్ ఎవర్ యువర్ సోల్ విల్ ట్రెడ్ ఐ హ్యావ్ గివెన్ యూ. నేను మీకు ఇచ్చి ఉన్నాను. గమనించండి, గివెన్ అంటే ఏంటి? పాస్టా, ప్రెజెంటా, ఫ్యూచరా? గతంలో అన్నమాట. సో ఆయన ఏమంటున్నాడు? నువ్వు ఎక్కడ అడుగు వేస్తే ఆ ప్రాంతాన్ని నేను ఇస్తాను అనట్లేదు, ఇచ్చి ఉన్నాను అంటున్నాడు. అర్థమవుతుందా? అంటే దేవుడు ఎలా పనిచేస్తాడో అర్థం చేసుకోవాలి మీరు. నువ్వు అడుగు వేసినప్పుడు దేవుడు ఇవ్వడం కాదు, నువ్వు అడుగు వెయ్యక ముందరే దేవుడు తీర్మానం తీసుకుంటున్నాడు అది నీ కొరకు అని. హల్లెలూయా. అందుకనే దేవునితో నీకు సహవాసం ఉన్నప్పుడు, దేవునితో నీకు ఆ సంబంధం ఉన్నప్పుడు, దేవునితో నీకు ఆ రిలేషన్షిప్ ఉన్నప్పుడు, ఆ డెవలప్ అయినప్పుడు ఆ రిలేషన్షిప్, దేవుడు నీకు ఇచ్చేటటువంటి స్వాతంత్రం అది. అందుకని ఏమంటున్నాడు? ఎవ్రీ ప్లేస్ ద సోల్ ఆఫ్ యువర్ ఫుట్ విల్ ట్రెడ్ అపాన్ ఐ హ్యావ్ గివెన్ యూ. అంటే నేను ఆల్రెడీ యోషువ గుర్తుపెట్టుకో, నేను ఆల్రెడీ నీ జీవితం గురించి ఒక తీర్మానం తీసుకున్నాను. ఆ తీర్మానం ఏంటంటే నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా అది నీ కొరకు అంటున్నాడు. హల్లెలూయా. చూడు, ఒక్కొక్కసారి మేము పిల్లల్ని ఏదన్నా షాప్లోకి తీసుకెళ్ళాం అనుకోండి, మనకు ఉన్నటువంటి స్థాయి బట్టి, మనకున్నటువంటి సామర్థ్యము బట్టి ఏ షాప్లోకి వెళ్తున్నామో, కొన్ని షాప్స్కి వెళ్ళేటప్పుడు నీకు ఇష్టం వచ్చింది తీసుకో అంటాము. అన్ని షాప్స్లో చెప్పలేవేమో అది, కానీ కొన్ని షాప్స్ అనుకో, నీకు ఏ చాక్లెట్ కావాలంటే అది తీసుకో అంటున్నావు. అంటే ఏంటి? నీకు ఏది కావాలన్నా నేను ఆల్రెడీ ఇచ్చేసాను, నువ్వు దేనికి అడగక్కర్లేదు, నీకు ఏది కావాలన్నా నీదే అంటున్నావు. కానీ గుర్తుపెట్టుకో, దేవుడు నీలాగా నాలాగా కాదు. ఆయనకి లేనిది అనేది ఏమీ కూడా లేదు. సో అందుకని దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఎక్కడ అడుగు పెడితే, నేను ఒకటి తీర్మానం తీసుకున్నాను యోషువ, నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా అది నేను నీకు ఇచ్చేసాను. హల్లెలూయా. ఎవ్రీవేర్ అంటే ఏంటి? నువ్వు ముందుకి కొనసాగుతావు, ముందుకి కొనసాగడమే కాదు, నువ్వు దాన్ని స్వాధీనపరుచుకుంటావు. హల్లెలూయా. సో గుర్తుపెట్టుకో, ఇప్పుడు నీకు ఆయన మనసు అర్థమైన తర్వాత నువ్వు ఆయన మనసు ప్రకారము జీవించావు అనుకో, నువ్వు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు నువ్వు వెళ్ళేది ఉద్యోగము కొరకు కాదు, ఉద్యోగము నీది కాబట్టి నువ్వు ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నావు. ఇప్పుడు అర్థమవుతుందా? డెలివరీ ఎందుకు తీసుకుంటావు? నీది కాబట్టి డెలివరీ తీసుకుంటావు, అవునా కాదా? అలాగే నువ్వు ఒక బిజినెస్ డీల్ చేయాలనుకుంటున్నావు అంటే
బిజినెస్ డీల్ దేవా రావాలయ్యా 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 కాదు. నువ్వు ఆయన మనస్సు ప్రకారం ఆలోచించావనుకో, ఈ బిజినెస్ డీల్ నాది, ఆయన నడిపింపు నాకుంది. దేవుడు నన్ను ఇక్కడికి వెళ్ళమన్నాడు, ఈ బిజినెస్ మొదలు పెట్టమన్నాడు, ఇంత కలుసుకోమన్నాడు, ఇక్కడికి వెళ్ళమన్నాడు, ఇంత చెప్పమన్నాడు. ఇది ఆయన నడిపింపు ప్రకారం నువ్వు వెళ్తున్నావు కాబట్టి అది నీది. అర్థమవుతుందా? ఆయన మాట ఉన్నది కాబట్టి అది నీది. నువ్వు అక్కడికి ఎందుకు వెళ్తున్నావు? కేవలము డెలివరీ తీసుకోవడానికి. నువ్వు ఆ జాబ్ ఇంటర్వ్యూ ఎందుకు అటెండ్ అవుతున్నావు? ఆ జాబ్ నీది కాబట్టి, ఆ సర్టిఫికేషన్, ఆ కన్ఫర్మేషన్ తీసుకోవడానికి వెళ్తున్నావు, అంతే. అర్థమవుతున్న వాళ్ళు ఒకసారి గట్టిగా హల్లెలూయా అనండి. సో నువ్వు దేవుని మనసుతో జీవించడం మొదలు పెట్టాలి. చూడండి, 1 కొరింథీయులు 2:16 చదవండి. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగల వాడెవడు? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. మనకి క్రీస్తు మనసు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇవ్వబడుతుంది అని లేదు. కలిగిన వారము అంటే క్రీస్తు మనసు ఇప్పుడు ఎక్కడున్నది? మనలో ఉన్నది. ఆయన మనసు మనలో ఉన్నట్లయితే ఆయన లాగా మనము ఆలోచించగలము. హల్లెలూయా. సో ఆయన లాగా మనం ఆలోచించగలమంటే యెహోషువకి దేవుడు ఏమన్నాడు? నువ్వు ఎక్కడైతే కొనసాగుతావో, నువ్వు ఎక్కడైతే అడుగులు వేయడం మొదలు పెడతావు. అందుకనే ప్రతి ఒక్కరి జీవితంలో మనం అడుగులు వేస్తూనే ఉండాలి. ఆయన నడిపింపు ప్రకారము అడుగులు వేస్తూనే ఉండాలి. హల్లెలూయా. గుర్తుపెట్టుకో, దేవుడు ఏ దర్శనము చూపించినా ఆ దర్శనము నువ్వు రీచ్ అవ్వాలంటే నువ్వు అడుగులు వేయడం మొదలు పెట్టాలి. కేవలం ఇక్కడే కూర్చుంటే దర్శనము నువ్వు చేరవు. ప్రతిసారి కూడా గుర్తుపెట్టుకోండి, ఎవ్రీథింగ్ దట్ ఈస్ డెస్టిన్డ్ బై గాడ్ బిగిన్స్ విత్ 1 స్టెప్. నీ జీవితంలో దేవుడు గమ్యం కలిగిన ప్రతి దాన్ని ఒక్క అడుగుతో ప్రారంభమవుతుంది. నెవర్ స్టాప్ టేకింగ్ స్టెప్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో అడుగులు వేయడం ఎన్నడూ మానొద్దు. యు పొజెస్ థింగ్స్ స్టెప్ బై స్టెప్. ఒక అడుగు తర్వాత ఇంకొక అడుగు వేయటం ద్వారా స్వాధీనపరచుకుంటాం. హల్లెలూయా. అబ్రహాం ఎలా స్వాధీనపరచుకున్నాడు? ఒక అడుగు తర్వాత ఒకటి వేయడం తర్వాత. ఇస్సాకు జీవితంలో ఎలా స్వాధీనపరచుకున్నాడు? ఒక అడుగు తర్వాత ఇంకొక అడుగు వేశాడు. మోషే జీవితంలో ఎలా స్వాధీనపరచుకున్నాడు? ఒక అడుగు తర్వాత ఇంకొక అడుగు వేయడం మొదలుపెట్టాడు. ఆఖరికి యేసుక్రీస్తు జీవితంలో ఆయన తండ్రి యొక్క ప్రణాళిక తెలుసు, కానీ వచ్చిన తర్వాత బైబిల్లో ఉంటుంది, హీ గ్రూ ఇన్ ఫేవర్ విత్ బోత్ గాడ్ అండ్ మ్యాన్. దేవుని మనుషుల దయంతో ఆయన ఎదుగుతూ వచ్చాడు. అంటే ఏంటి? అడుగులు వేసుకుంటూ వచ్చాడు. ఆ అడుగులు వేసుకుంటూ వచ్చిన తర్వాత ఆఖరికి ఆ అడుగులు వేసుకుంటూ యోహాను దగ్గరికి వచ్చాడు. యోహాను దగ్గరికి వచ్చిన తర్వాత బాప్తిసం అయింది. బాప్తిసం అయిన తర్వాత మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు బట్టి అడుగులు వేస్తూ వెళ్ళాడు. అడుగులు వేస్తూ వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యములోకి వెళ్ళాడు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు. సాతాన్ని ఎదుర్కొన్నాడు. మళ్ళీ అదంతా అయిన తర్వాత మళ్ళీ ఏం చేశాడు? కూర్చున్నాడా? లేదు. ఎందుకు? పని అయిపోలేదు. ఇంకా స్వాధీనపరచుకునేది ఎంతో ఉన్నది. సో ఏం చేశాడు? మళ్ళీ అడుగులు వేయడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. అడుగులు వేస్తూ ఇప్పుడు ఏం చేశాడు? ప్రసంగాలు చేయడం మొదలు పెట్టాడు. అడుగులు వేస్తూ ఏం చేశాడు? ఆయన టీంని, శిష్యుల్ని ఫామ్ చేయడం మొదలు పెట్టాడు. దాని తర్వాత అక్కడ అయిపోయింది, ఇంకా పని అయిపోయిందని కూర్చున్నాడా? లేదు. దాని తర్వాత ఏం చేశాడు? ఏ అధికారముతో అయితే ఆయన అద్భుత క్రియలు చేశాడో ఆ అధికారము ఇప్పుడు శిష్యులకి ఇచ్చాడు. శిష్యులు చేయడం మొదలు పెట్టారు. ఎక్కడైతే వాళ్ళు తప్పులు చేశారో, ఎక్కడైతే వాళ్ళని సరిదిద్దాలో వాళ్ళని సరిదిద్దాడు. దాని తర్వాత ఇంకా అడుగులు వేయడం మొదలు పెట్టాడు. ఆఖరికి అడుగులు వేస్తూ ఆఖరికి ఎక్కడి వరకు వెళ్ళాడు? సిలువ దగ్గరికి వెళ్ళాడు. సిలువ మీద మరణించాడు. తర్వాత పాతాళ లోకానికి వెళ్ళాడు. అక్కడ కూడా జయించాడు. మళ్ళీ అడుగులు వేస్తూ వచ్చి మళ్ళీ 3 రోజుల తర్వాత తిరిగి లేచాడు. హల్లెలూయా. దాని తర్వాత మళ్ళీ శిష్యులతో 500 మందితో అడుగులు వేస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాడు. అన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు ఏమన్నాడు శిష్యులతో? నౌ యూ గో ఇంటూ ఆల్ ద వరల్డ్. అంటే ఏంటి? ఇప్పుడు మీరు అడుగులు వేయడము మొదలు పెట్టండి అని చెప్పాడు. హల్లెలూయా. మీరు అడుగులు వేయడం మొదలు పెట్టండి, మీరు కొనసాగండి, మీరు స్వాధీనపరచుకోండి. హల్లెలూయా. సో అంటే ఏంటి? మన పిలుపు, ఒక క్రైస్తవుని యొక్క పిలుపు ఇది. క్రైస్తవుని యొక్క పిలుపు. ప్రతి క్రైస్తవుడు ఆయన జీవితంలో ముందుకి కొనసాగాలి, స్వాధీనపరచుకోవాలి. హల్లెలూయా. సో చూడండి, లెట్స్ గో టు నంబర్ 3. బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలి. జాషువా చాప్టర్ 1 verse 7 చదవండి.
అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. గమనించండి, ముందుకు కొనసాగే సమయంలో అనేక సార్లు మనకి అవకాశాలు వస్తాయి. ఇక్కడ ప్రత్యేకముగా దేవుడు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలి అని ఎందుకు చెప్తున్నాడు? ఎందుకంటే నువ్వు జీవితంలో నువ్వు అడుగులు వేస్తున్న సమయంలో సాతాను యొక్క క్రియలు బట్టి, పరిస్థితులు బట్టి అనేక సార్లు నువ్వు నీ జీవితంలో భయము రావడానికి అవకాశం ఉంటుంది, ఆందోళనలో ఉండడానికి అవకాశం ఉంటుంది, బలహీనత అనుభవించడానికి అనేక సార్లు అవకాశం ఉంటుంది. సో అందుకని ప్రత్యేకముగా ఏమంటున్నాడు? నిబ్బరము కలిగి, అందరూ నిబ్బరము కలిగి అనండి. నిబ్బరము కలిగి ధైర్యము, అందరూ ధైర్యముగా అనండి. ధైర్యముగా ఉండాలంట. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యు వాంట్ న్యూ టెరిటరీ యు మస్ట్ కన్ఫ్రంట్ ఓల్డ్ ఫియర్స్. నీకు నూతనమైన ప్రాంతాలు స్వాధీనపరచుకోవాలనుకుంటే పాత భయాలన్నింటినీ ఎదిరించాలి. నువ్వు పాత భయాలని ఎదిరించాలి. భయముతో జీవించలేవు, భయముతో స్వాధీనపరచుకోలేవు. నూతన స్థలానికి వెళ్తున్నావు, నూతన ప్రాంతానికి వెళ్తున్నావు, ఇప్పుడు వరకు స్వాధీనపరచుకోనటువంటి ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు భయముతో వెళ్ళలేవు. నిబ్బరము కలిగి, ధైర్యము కలిగి, విశ్వాసము కలిగి మనము అడుగులు వేయడం మొదలు పెట్టాలి. హల్లెలూయా. చూడండి, సంఘము మొదలు పెట్టిన తర్వాత, లేకపోతే ఇక్కడ సంధ్యా కన్వెన్షన్కి రావడము, లేకపోతే మొన్న స్టేడియంకి వెళ్ళడము కూడా, స్టేడియం ఫస్ట్ టైం చూసినప్పుడు, ఆ బడ్జెట్స్ చూసినప్పుడు ఎంతో నిబ్బరము కలిగి ఉండే దానికి బదులుగా భయపడడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. ఎంత డబ్బు, ఎంతమంది వస్తారు, ఎంతమంది చేస్తారు, ఎంతమంది ఎటువంటి మాటలు అంటారు, ఇటువంటి తలంపులు ఎన్నో రావడం మొదలవుతాయి. కానీ అటువంటి తలంపులు ఎన్ని వచ్చినా కూడా అటువంటి సమయంలో నువ్వు నిబ్బరము కలిగి ఉండాలి. హల్లెలూయా. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలి. కానీ నిబ్బరము కలిగి ధైర్యముగా లేకపోతే దేవుని యొక్క స్వరము ఉన్నా, దేవుని యొక్క వాగ్దానం ఉన్నా కూడా నువ్వు స్వాధీనపరచుకోలేవు. అది కేవలము ఒకరు ప్రవచించినట్టు ప్రవచనగా మాత్రమే ఉండిపోతుంది. కానీ ప్రవచన నెరవేర్చబడాలంటే, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళు అనేక మంది జీవితాల్లో ప్రవచనాలు విన్నారు మీరు. కొంతమంది జీవితాల్లో ప్రవచనాలు ఎందుకు నెరవేర్చబడవు తెలుసా? ఆ ప్రవచనానికి సరిపడేటటువంటి నిబ్బరము, ధైర్యము మీ జీవితంలో కనిపించట్లేదు. ఆ వాగ్దానానికి సరిపోయేటటువంటి విశ్వాసము లేదనుకో, ఆ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడదు. గొప్ప ప్రవక్త ప్రవచించవచ్చు, ప్రవచించిన తర్వాత కూడా ఆ ప్రవచన నీ జీవితంలో నెరవేర్చబడడానికి కావలసినటువంటి శక్తి అవసరము. అందుకని దేవుని యొక్క కృప లేకుండా నువ్వు ఏది కూడా చేయలేవు నీ జీవితంలో. దేవుని యొక్క కృప లేకుండా, దేవుని యొక్క శక్తి లేకుండా, దేవుని యొక్క నడిపింపు లేకుండా జరిగేటటువంటి కార్యాలు కాదు. నేను ముందర కూడా చెప్పాను, ఈ సంవత్సరం గుర్తుపెట్టుకోండి, నేను మాట్లాడేది ముందుకి మనము కొనసాగాలంటే మానవుని యొక్క శక్తిలో కొనసాగేటటువంటి విషయాల గురించి నేను మాట్లాడట్లేదు. స్వాధీనపరచుకోవడం అంటే మానవుడి యొక్క శక్తి ద్వారా ఏదైతే జరుగుతుందో అటువంటి విషయాలు స్వాధీనపరచుకోవడం అనట్లేదు. నీ జీవితము చూసినప్పుడు నువ్వు ఇది స్వాధీనపరచుకున్నావు అని ఎవరైనా వింటే, నువ్వు నీ జీవితంలో ఇది ఎలా సాధ్యమయ్యింది అనే ప్రశ్న వాళ్ళు రావాలి వాళ్ళ నోట్లోంచి. అప్పుడు దేవునికి మహిమ వస్తుంది. హల్లెలూయా. అటువంటి కార్యములు జరగాలి ఈ సంవత్సరం మన జీవితంలో. కానీ అటువంటి కార్యములు మన జీవితంలో జరగాలంటే దానికి కావలసినటువంటి విధానములో మనము జీవించాలి. నిబ్బరము కలిగి ధైర్యముతో మనము జీవించాలి. గిదియోను జీవితంలో ఒకసారి గమనించినట్లయితే, జడ్జెస్ చాప్టర్ 6 లో చూసినట్లయితే, రీడ్ వర్స్ 12, జడ్జెస్ 6 and verse 12. న్యాయాధిపతుల 6వ అధ్యాయం 12వ వచనంలో, యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయ్యున్నాడని అతనితో అనగా. గమనించండి, అక్కడ మాట్లాడుతున్నప్పుడు, దేవదూత మాట్లాడినప్పుడు ఆయన యుద్ధము చేయట్లేదు కానీ దాక్కొని ఉన్నాడు. అటువంటి సమయంలో దేవుని యొక్క దూత వచ్చి మాట్లాడినప్పుడు మాత్రము దేవుడు గిదియోన్ని ఎలా చూస్తాడో దాన్ని బట్టి మాట్లాడుతున్నాడు.
కానీ దాని తర్వాత 13వ వచనంలో చూసినప్పుడు కూడా ఆయన మళ్ళీ కంప్లైంట్ చేయడం మొదలు పెడతాడు, భయముతో ఫిర్యాదు చేయడం మొదలు పెడతాడు. 14వ వచనంలో చూసినట్లయితే మళ్ళీ దేవుడు ఆయనతో చెప్తాడు అనమాట, మళ్ళీ నువ్వు కొనసాగాలని చెప్తాడు. మళ్ళీ 15వ వచనంలో చూస్తే కూడా ఏమంటాడు, నేను ఇజ్రాయేల్ని నేను ఎలా రక్షిస్తాను అంటాడు. 15 చదవండి ఒకసారి. అతడు చిత్తమున ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రంలో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయన చెప్పాను. సో గమనించండి, దేవుడు చెప్తున్నాడు కొనసాగమని, దేవుడు చెప్తున్నాడు అడుగులు వేయమని, కానీ ఆయన మాత్రం భయంతోనే అక్కడే ఉన్నాడు. ఏమంటున్నాడు, నువ్వు చెప్పేది గొప్ప విషయాలుగా నేను ఎలా చేయగలుగుతాను, నేను ఎటువంటి కుటుంబాన్ని నుంచి వచ్చాను, నేను తక్కువ అయిన వాడిని అని చెప్తున్నాడు. కానీ చూడండి, మళ్ళీ 16వ వచనంలో దేవుడు మళ్ళీ చెప్తున్నాడు, షూర్లీ ఐ విల్ బీ విత్ యూ. అందరు గాడ్ ఈజ్ విత్ మీ అనండి. గాడ్ ఈజ్ విత్ మీ. దేవుడు నాతో ఉన్నాడు. గట్టిగా చెప్పండి, దేవుడు నాతో ఉన్నాడు. దేవుడు నాతో ఉన్నాడు. గాడ్ ఈజ్ విత్ యూ. ఆ కాన్ఫిడెన్స్ తో అడుగులు వేయడం మొదలు పెట్టాలి. హల్లెలూయా. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఐ విల్ బీ విత్ యూ అండ్ యూ షాల్ డిఫీట్ ద మిడియనైట్స్. గుర్తుపెట్టుకో, యాజ్ వన్ మ్యాన్. ఒకే మనుషుని హతం చేసినట్లు. యాజ్ వన్ మ్యాన్, ఒకే మనుషుని. దేవుడు అందుకని వ్యక్తిగతముగా మాట్లాడతాడు దేవుడు నీతో. గుర్తుపెట్టుకో, దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఒక టీం ఉండకూడదు అనట్లేదు, కానీ దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు దేవుడు ఉంటే చాలు, మీరు మెజారిటీ. పాస్టర్ గారు నాకు ఎవ్వరు లేరండి, నేను కేవలం ప్రార్థన చేసుకొని బతుకుతున్నాను. ఇంకెవరు కావాలి నీకు? దేవుడు ఉన్నాడు. నువ్వు మాట్లాడేది దేవునితో, నిన్ను కాపాడేది దేవుడు, నిన్ను సమకూర్చేది దేవుడు. హల్లెలూయా. నిన్ను నడిపించేది దేవుడు. అందుకని దేవునితో సమస్తము సాధ్యమే. సాధ్యం అవ్వనిది లేనే లేదు ఆయన ఉన్నప్పుడు. అందుకనే ఆయన నీ జీవితంలో అవసరం. నీకు ప్రతి పరిస్థితిలో అవసరము, ప్రతి సమయంలో అవసరము, ప్రతి రోజు అవసరము, ప్రతి క్షణము అవసరము. ఆయన లేకుండా నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. ఎవరన్నారు తెలుసా? ఆఖరికి యేసుక్రీస్తే అన్నాడు, ఐ కెన్ డూ నథింగ్ ఆఫ్ మై సెల్ఫ్. నా అంతటా నేనే ఏమీ చేయలేను. యేసుక్రీస్తు శిష్యులు అనలేదు, అది యేసుక్రీస్తే అన్నాడు స్వయంగా. అది తండ్రి లేకుండా నేను ఏమి కూడా చేయలేను అన్నాడు. యేసుక్రీస్తే ఆ మాట అన్నట్లయితే నువ్వు నేను ఎంత గుర్తించాలి దేవుని యొక్క అవసరత మన జీవితంలో. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మన మనసులు మారి రూపాంతరం చెందాలి. చూడండి, మనము చిన్నపిల్లలకి అంటాం, అరే చదువు లేకపోతే ఏం చేస్తావురా, చదువు లేకపోతే నీకేమో ఉండదురా, చదువు లేకపోతే అంటే ఏంటి? గమనించండి, అది తప్పు అనట్లేదు, కానీ సరి అయిన కాంటెక్స్ట్లో కరెక్టే మీరు చెప్పేది. కానీ అది మనం ఎందుకంటాము? ఎందుకంటే మన మనసులు మారిని, మన మనసులు ఎంత రూపాంతరం చెందిందంటే దాని విషయంలో, ఒరే నీకు చదవకపోతే నీకు ఉద్యోగం రాదు, నీకు ఉద్యోగం రాకపోతే డబ్బు ఉండదు, డబ్బు ఉండకపోతే నువ్వు ఏమీ సాధించలేవు. అవునా కదా? సో మనం పిల్లలకి చెప్పినప్పుడు ఏమంటాం? నీకు చదువు లేకపోతే. ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత మనం గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటి తెలుసా? దేవుడు లేకపోతే. ఎలాగైతే మనం పిల్లలకి చేద్దాం, రే దయచేసి చదువుకోరా బాబు. నేను ఈరోజు అలా చెప్తున్నాను ఒక పాస్టర్గా మీకు, దయచేసి గుర్తు తెచ్చుకోండి, గుర్తించండి దేవుని యొక్క అవసరత మీ జీవితంలో. ఆదివారాలు గుర్తించుకోవడం కాదు, మనకు కావాల్సింది దేవుడు కేవలం అవసరతలు ఉన్నప్పుడు కాదు. నీకు అవసరత లేని సమయాలు ఎందుకు వచ్చినాయి తెలుసా జీవితంలో? ఆయన కృప ఉన్నందుకు అవసరత లేకుండా జీవించగలిగావు. నీ శక్తి వలన అక్కడికి రాలేదు,
ఆయన కృప వలన నీ జీవితంలో అవసరత లేకుండా జీవించగలుగుతున్నావు. కానీ ఒక్కొక్కసారి మన శరీరముతో మనం ఆలోచించి, మన కష్టముతో, నా చదువుతో, నా ఉద్యోగముతో, నా సంపాదనతో, నా కనెక్షన్స్తో, నా కుటుంబముతో అని చెప్పుకోవడం మొదలు పెడతాం. దేనితో కూడా కాదు. ఆయన కృప, ఆయన హస్తము లేనట్లయితే నువ్వు ఎంత ప్రయత్నం చేసినా అది వ్యర్థమే. ఎంత ప్రయత్నం చేసినా అది వ్యర్థమే. కొంతమందికి వి గెట్ సో షార్ట్ సైటెడ్ అబౌట్ గాడ్. దేవుని విషయంలో చాలా చిన్న దృష్టి కలిగి ఉంటాం మనం. కేవలం ఈ రోజు గురించి అంత బాగానే ఉంది కదా, ఈ వారం అంతా బాగానే ఉంది కదా, ఈ నెల అంతా బాగానే ఉంది కదా, ఒక 2 నెలల నుంచి ఏం సమస్యలు లేవు కదా, ఇంకా దేవుడు అక్కర్లేదు అనుకుంటాం. ప్రతి విత్తనానికి పంట వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ప్రతి విత్తనానికి పంట వస్తుంది. కొంతమంది జీవితాల్లో అంటారు, పాస్టర్ గారు ఏంటో నా జీవితంలో నాకు అర్థం అవ్వట్లేదండి, అన్ని భయంకరంగా అవుతున్నది, అక్కడ వ్యాపారం భయంకరంగా ఉంది, నా ఇండ్లు భయంకరంగా ఉంది, నా ఉద్యోగం భయంకరంగా ఉంది, ఏది చూసినా భయంకరం. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కసారి ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి దీని గురించి ప్రార్థన చేయండి, ఎందుకు ఇలాగ అవుతుందో నాకు తెలియదు అన్నప్పుడు వాళ్ళు గుర్తించలేకపోవచ్చు. కానీ గుర్తుపెట్టుకో, వాక్యానుసారంగా ఏది కూడా జస్ట్ అలాగ అయిపోదు. ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది. ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది. ప్రతి పంటకి ఒక విత్తనము ఉంటుంది. విత్తనము లేకుండా పంట రాదు. అది మంచవు చెడవు. విత్తనము లేకుండా రాదు పంట. ఆ విత్తనము నువ్వు శారీరకంగా అన్నా విత్తుండుంటావు, ఆ విత్తనము ఆత్మలో అన్నా విత్తుండుంటావు. కానీ విత్తనము లేకుండా పంట రాదు. ఎటువంటి విత్తనం విత్తుతున్నాం? శారీరకంగా విత్తనం విత్తితే దాని ప్రకారము నీకు పంట వస్తుంది. యు విల్ రీప్ ఆఫ్ ద ఫ్లెష్. శరీరాన్ని బట్టి ఆ పంటను కోస్తావు. బట్ ఇఫ్ యు సో టు ద స్పిరిట్, ఆత్మకు నువ్వు విత్తినట్లయితే, ద బైబిల్ సేస్ యు విల్ రీప్ ఎవర్లాస్టింగ్ లైఫ్. నిత్య జీవాన్ని నువ్వు పంట కోస్తావు. నిత్య జీవం అంటే ఏంటి? పరలోకంకి వెళ్ళడం కాదు. నిత్య జీవం అంటే ఆయన జీవము నువ్వు ఈ లోకములో ఉన్నప్పుడు అనుభవించడం. హల్లెలూయా. ఈ లోకములో ఉన్నప్పుడు అనుభవించడము ఆ నిత్య జీవము. సో గమనించండి, ఇక్కడ గిదియోను జీవితంలో ప్రతిసారి ఆయన ఏదో ఒక సాకు చెప్తున్నాడు, నిబ్బరము లేకుండా, ధైర్యం లేకుండా జీవిస్తున్నాడు. కానీ దేవుడు మళ్ళీ ఆయన కృప ద్వారా మళ్ళీ మాట్లాడతాడు. ఆఖరికి అదే అధ్యాయంలో 28వ వచనం చదవండి ఒకసారి. ఆ ఊరి వారు వేకువనే లేచినప్పుడు బయలు యొక్క బలిపీఠము విరుగగొట్టబడి ఉండెను, దానికి పైగానున్న దేవతా స్తంభమును పడద్రోయబడి ఉండెను. హల్లెలూయా. గమనించండి, ఆఖరికి ఈ స్థానానికి ఎవరు వచ్చారు? నెక్స్ట్ వచనంలో ఉంటది, ఎవరు ఈ కార్యము చేశారు అని వెతకడం మొదలు పెడతారు. ఎప్పుడైతే వెతకడం మొదలు పెడతారో అప్పుడు తెలుసుకుంటారు ఈ కార్యము చేసింది గిదియోను అని. హల్లెలూయా. చూడండి, ముందరేమో ఆయన ఒక అడుగు వేయడానికి కూడా భయపడ్డాడు. కానీ ఆఖరికి దేవుని యొక్క కృప ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఆఖరికి ఎటువంటి పరిస్థితికి వచ్చాడు? ఆయన కొంతమందితో పాటు వెళ్ళి బయలు యొక్క దేవత యొక్క బలిపీఠాన్ని కూడా నాశనము చేస్తాడు. హల్లెలూయా. కానీ గుర్తుపెట్టుకోండి, అక్కడ వచనాలన్నీ జాగ్రత్తగా చదివితే ఏమని ఉంటుందంటే, ఆయన తండ్రి గురించి, ఆయన తండ్రి యొక్క జనము గురించి భయపడి రాత్రి వెళ్ళి చేస్తాడంట. ఈ సమయంలో మీ అందరి కోసం ఇప్పటి వరకు మీరు చూసిన ఈ వర్తమానం ద్వారా ఆశీర్వదింపబడ్డారని నమ్ముతున్నాము. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మా ప్రార్థన బృందము మీ కొరకు తప్పకుండా ప్రార్థించెదరు. స్క్రీన్ పైన ఉన్న మినిస్ట్రీ నెంబర్ ని సంప్రదించగలరు. 9010143687. ఈ నెంబర్ కి మీరు కాల్ చేయవచ్చు. 9010643687. ఈ పరిచర్య ద్వారా బలపడుతున్న మీరందరూ దేవుని రాజ్యంలో విత్తాలను ఆశపడుతున్నట్లయితే స్క్రీన్ పైన ఉన్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి మీ కానుకలను పంపించగలరు. అకౌంట్ నెంబర్ 9170200319555091.
ఐఎఫ్ఎస్సి కోడ్ UTIB 000179 యాక్సిస్ బ్యాంక్. 91702003195591 ఐఎఫ్ఎస్సి కోడ్ UTIB 0001798 యాక్సిస్ బ్యాంక్. అద్భుతమైన ఆరాధన మరియు బలమైన వాక్యంతో ప్రతి ఆదివారం ఎంతో ఘనంగా సర్వీసెస్ జరుగుతున్నాయి. ఎన్నో అద్భుత కార్యములు, సాక్ష్యములను మేము వింటున్నాము. మీరు కూడా బలమైన సాక్ష్యంతో విజయవంతమైన జీవితాన్ని కలిగి ఉండాలని ఆశపడుతున్నట్లయితే ఈ ఆరాధనలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటలకు ఇంగ్లీష్ ఆరాధన మరియు 10:30 తెలుగు ఆరాధన సంధ్య కన్వెన్షన్ గచ్చిబౌలిలో జరుగుతున్నాయి. మీరు మరియు మీ బంధుమిత్రులు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నట్లయితే ఈ సర్వీసెస్ కి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు వరకు చూసిన మెసేజ్ ద్వారా మీరు అందరూ ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. మీ జీవితంలో దేవుని యొక్క ప్రేమ గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే, దేవుని యొక్క వాక్యములో ఎదగాలనుకుంటున్నట్లయితే, మీరు అలాగే మీ కుటుంబము దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క ఆశీర్వాదంలో జీవించాలనుకుంటున్నట్లయితే మిమ్మల్ని అందరినీ కూడా మా న్యూ సిటీ చర్చ్ సండే ఆరాధనకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద ఉంటాయి. సో ఈ రోజు తీర్మానం తీసుకోండి. మీరు అలాగే మీ కుటుంబము వచ్చి మాతో పాటు దేవుణ్ణి ఆరాధించండి.